లక్ష బంగారు కుటుంబాలు తయారు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రానికి అనేక కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయని ఆవిడ తెలిపారు. విద్యార్థుల మరణాల పట్ల అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆవిడ తెలిపారు. అల్లూరి సుమారు 1000 కోట్ల వరకు సీతారామరాజు జిల్లాకి రోడ్లు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ చేశారని ఆవిడ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి అల్లూరు జిల్లాలో 5 కాలేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని గిరిజన మంత్రి తెలిపారు. గిరిజన పిల్లలే ఎక్కువగా జైల్లో ఉన్నారని, దానికోసమే విద్యకు విద్యాశాఖ మంత్రి గారు పెద్దపీట వేశారని మంత్రి తెలిపారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ చేయడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని గిరిజన మంత్రి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రం ఎంత ఆర్థికంగా చితికిపోయిందో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడులు రావడం కానీ, కంపెనీలు రావడం కానీ జరుగుతున్నాయి. ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండేటప్పుడు ఖచ్చితంగా త్వరలో మేము అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేస్తాం. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏ కాలేజీలు అయితే మనం శాంక్షన్ చేస్తామో ఆ కాలేజీలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా నిర్మించి ఆ కాలేజీలో ఖచ్చితంగా స్టూడెంట్స్ని చదివించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నామండి. వచ్చే సంవత్సరానికి మళ్ళీ 5 జూనియర్ కాలేజీలు 10+2 చేస్తున్నాము. వాటిని కూడా గిరిజన విద్యార్థులకి, ఎందుకంటే ఇంత పూర్వమే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు గిరిజన పిల్లలే ఎక్కువ మంది జైల్లో ఉన్నారని. అలా పిల్లల్ని ప్రలోభ పెట్టి ఆశ చూపి పిల్లలందరినీ కూడా ఆ విధంగా వాడుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ పిల్లలందరూ భవిష్యత్తు కోసమని మనం 10+2 కొన్ని స్కూల్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో అయితే ఎటువంటి రాజీ లేదండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఆప్షను విద్యాశాఖ మంత్రి గారు కూడా మొదటిది ప్రయారిటీ విద్యకే ఇస్తున్నామండి. మేడం గారు, నైట్ టైం వాచ్మెన్ లేక పిల్లలు ఎలాగ ఇబ్బందులు పడుతున్నారని చెప్పని అంటున్నారు, దానికి ఏమంటారు? మనకు వాచ్మెన్లు కూడా అతి త్వరలో మళ్ళీ వేస్తున్నామండి. ఎందుకంటే వాచ్మెన్ని మనం కాంట్రాక్ట్ పద్ధతిలో కొంతమంది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం 432 మంది వాచ్మెన్ని అతి త్వరలో రాష్ట్రంలో తీస్తున్నాం. అన్ని హాస్టల్స్ కూడా వాచ్మెన్లు వస్తారండి. హెల్త్ వర్కర్స్ కాదండి, ఏఎన్ఎంస్. ఒక్క నిమిషం అండి. ఆశ్రమ స్కూల్స్లో కొన్నిట్లో వేసామండి, కొన్ని స్కూల్స్లో అవ్వలేదు. గురుకులాల్లో కొన్ని అవ్వలేదు, కొన్ని ఆశ్రమ స్కూల్స్ అయ్యాయి. ఎందుకంటే సచివాలయాల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ స్కూల్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ చూసుకొని సచివాలయంకి వస్తున్నారండి. ఆ సచివాలయంలో ఉన్నవాళ్ళు ఆ హాస్టల్స్ పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే 15 రోజులకు ఒకసారి డాక్టర్ గారు కూడా వెళ్ళి చూడడం అవుతుందండి. అక్కడ ఉన్నటువంటి ఇంత పూర్వం కంటే ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి చూసి నాకు చెప్పండి. విద్య కానీ, వైద్యం కానీ, ఆ హెల్త్ అన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో మీకు తెలుసు. కాబట్టి ఒకసారి పరీక్షించి సోదరులందరూ చూసి తక్కువ ఉంటే నాకు చెప్పండి, మేము ఖచ్చితంగా సెటరేట్ చేసుకుంటాం. మీ తాలూకు సూచనలు సలహాలు మాకు ఎప్పుడూ ముఖ్యమే. 2047 మన విజన్ దీంట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో దాదాపు 1,00,000 వరకు బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి కావలసినటువంటి మనకి ఈరోజు బంగారు కుటుంబాలకి ఎవరైనా ఖచ్చితంగా ఒకరు అడాప్ట్ చేసుకోవాలి. అలా మన జిల్లాలో ఉన్నటువంటి అందరు ఉద్యోగస్తుల్ని, అలాగే కాస్త కొంచెం పర్వాలేదు మనం అనుకునే వాళ్ళని కొంతమందిని అయినా ఈ మార్గదర్శులుగా ఉండి బంగారు కుటుంబంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా నేను అందరికీ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక సంక్షేమ కార్యక్రమం వెళ్ళాలని ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నది మీ అందరికీ తెలిసిన విషయమే. మనం ముఖ్యంగా ఈరోజు కాఫీ పంట కానీ, పెప్పర్ కానీ, లేదా మిగిలిన అన్ని పంటల్లో కూడా మంచి దిగుబడి వస్తుంది. వాటిని కూడా మనం ఇక్కడ సాగు చేసుకుంటే రైతులందరికీ మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ, మీకు ఇంతకు పూర్వం చెప్పినట్టుగానే ప్రతి మండలానికి కూడా ఒక 100 గోకులాలు ఇచ్చి, అలాగే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1000 కోట్ల వరకు మనం మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి రోడ్లు కూడా వేస్తున్నాం. లాస్ట్ టైం డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఎన్ఆర్జీఎస్ ద్వారా 500 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రోడ్లన్నీ వేయడం జరుగుతుంది. ఒకసారి రోడ్డు పడితే ఖచ్చితంగా ఆ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు రోడ్డు వస్తే ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ P4 విధానంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా భారతదేశంలోనే ఈ P4 విధానం ద్వారా గ్రామ స్థాయి వరకు వెళ్ళి గ్రామ సచివాలయాల ద్వారా అందరి అభివృద్ధి సంక్షేమాన్ని చేయాలని ఒక మంచి ఆలోచన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో ఎక్కడ లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా చేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే
పెన్షన్స్ కూడా ఇంత భారీ మొత్తం మీద ఇవ్వడం, అలాగే ప్రతి ఇంటికి కూడా తల్లికి వందనం ఇవ్వడం అనేది, ప్రతి ఇంటికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఒక్క మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. కాబట్టి ఆయన లీడర్షిప్లో మనందరూ కూడా P4 విధానంలో ఈ అరకు పాడేరు రంపచోడవరం మొత్తం అల్లూరి సీతారామరాజు జిల్లాని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అధికారులందరితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థుల మరణాల గురించి, ఎందుకంటే మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా పాఠశాలలోనే ముఖ్యంగా జరుగుతుంది. పిల్లలకి ఫీవర్ వచ్చిన వెంటనే ఇంటికి తీసుకెళ్ళడం కానీ, లేదా ఇక్కడే ఉండేటప్పుడు పిల్లలు వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేకపోవడం కానీ, లేదా అంతకు పూర్వమే ఆ విద్యార్థి ఎనిమిగ్గా ఉండడం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఎనిమిగ్గా ఉన్న పిల్లలకు కొంత ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పౌష్టికాహారం కూడా స్పెషల్గా ఇప్పించడం, ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. మాకు కూడా మా బిడ్డలే కదండి, ఒక తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను. ఖచ్చితంగా పిల్లలందరూ ఆరోగ్యం ఎప్పటికీ మాకు ముఖ్యమైనది, ఈ ప్రభుత్వానికి ముఖ్యం.